సురేష్ ఆల్సో హర్డ్ ఇట్ అండ్ తను కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఆస్పెక్ట్లో పక్కన పెట్టాడు. దాని తర్వాత ఈ వీడియో లైబ్రరీలో ఫస్ట్ టైం సురేంద్రని అక్కడ కలిసా. వీడియో లైబ్రరీ థాట్ ఎలా వస్తుంది మీ బ్రెయిన్లోకి? ఆల్రెడీ ఇదంతా అవ్వట్లేదు అని మన నైజీరియా వెళ్ళిపోవాలి. నైజీరియా అక్కడే ఉంది. అక్కడ మా మామ గారికి ఏదో పరిచయాలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ సైడ్ ఇంజనీర్గా. అక్కడ జీతం కూడా ఎక్కువ. అంటే ఇంకా వెక్స్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నాకు ఒక ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఒక రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, అది ఇప్పించడానికి నాకు తెలిసినోడు తీసుకెళ్తున్నాడు ఆర్టీఓ ఆఫీస్కి. ఆడి దారిలో ఒక వీడియో లైబ్రరీ దగ్గర ఆగాడు. వీడియో లైబ్రరీ అప్పుడప్పుడు వస్తున్నాయి, ప్రియదర్శిని లైబ్రరీ అని. ప్రియదర్శిని ఒకటి ఉండేది. అవును, ఆ ప్రియదర్శిని లైబ్రరీకి అక్కడ ఆగాడు మాట. ఆడితే ఏదో పని ఉండేది. నేను అది చూస్తా, అక్కడ నాకు వచ్చింది ఐడియా, అసలు వీడియో లైబ్రరీ పెడితే ఎలా ఉంటుందని. అని ఇమ్మీడియట్గా అది ఇంకా వటవృక్షం అయిపోయి ఐడియా. 4 రోజుల్లో నైజీరియా వెళ్తాం అనగా నేను క్యాన్సిల్ చేసాను. మా ఫాదర్స్ అంటే అప్పుడు నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. మా ఫాదర్ స్కూటర్ తీసుకుని సికింద్రాబాద్లో ఒక లైబ్రరీ ఎక్కడ ఒకటి అక్కడ అన్నీ తిరిగి ఒక ప్లాన్ వేసి, నా జేబులో రూపాయి లేదు. అప్పుడు మా ఫాదర్కి మా అంకుల్ ఒక ఆయన జ్యూస్ షాపు ఆయన ఏదో పెట్టుకుంటానంటే రిటైర్ అయిపోయాక దానికి పగడీ లేకుండా ఒక షాప్ ఇచ్చారు. సో నేను నా ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర 5,000, 3,000, 4,000 అలాంటి అప్పు చేసి ఒక 20,000 ఐ మేనేజ్ టు గెట్ ఇట్. అప్పుడు నా ఫాదర్ని వెళ్ళి షాప్ ఇమ్మని అడిగి, ఆయన ఆబ్వియస్లీ వాజ్ వెరీ హర్ట్. అలా పెట్టారు వీడియోలో. అది సూపర్ సక్సెస్ అయిపోయింది. అంటే అప్పుడు నాకు ఇంజనీరింగ్ కాలేజ్ సార్, మన సైట్ ఇంజనీర్గా 800 రూపాయలు వచ్చేది శాలరీ. ఇది పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఐ వాజ్ మేకింగ్ 15,000 to 20,000 పర్ మంత్ వీడియో లైబ్రరీ. అప్పుడు ఆ స్టెబిలిటీ వచ్చింది కాబట్టి మళ్ళీ ట్రయల్స్ వాడా. ఇప్పుడు ఈ వీడియో లైబ్రరీలో ఉన్న పరిచయాలతోటి సురేంద్రని పట్టుకుని, సురేంద్రతో బాగా ఫ్రెండ్ అయిపోయి, తర్వాత సురేంద్రకి నాగార్జున తెలుసు, నాకు వెంకట్ తెలుసు. ఇవన్నీ అక్కడ నుంచి ఒక ఆల్మోస్ట్ 1.5 year అంటే ఒక డైరెక్టరు అక్కడ వర్క్ చేయటం కన్నా జస్ట్ యాజ్ ఎ పర్సన్ దేవర్ ఇంప్రెస్డ్ విత్ మీ.